సుధీర్ అని పిలిస్తే ఒక్కడనే వచ్చేవాడినండి. ప్రొడ్యూసర్ సుధీర్ కాబట్టి ఇదంతా. ఈయన ఆర్ట్ డైరెక్టర్ కదా. ఓహో, అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ అయితే ఆ గుడిసెలన్నీ నీ ఖర్చుతో వేసేసి అని చెప్పారా? ఇంచుమించు మేడం. దిస్ ఇస్ అ గుడ్ ఐడియా. వెరీ నైస్, కొలాబరేటివ్ ఎఫర్ట్, వెరీ నైస్. మీరు కూడా ప్రొడ్యూసరా? ఈయన డైరెక్టర్ కదా, మీరు ప్రొడ్యూసరా? కాస్ట్యూమ్ డిజైనరా? ఆవిడ పొరపాటున వచ్చేసినట్టున్నారు. అనిల్, యూ త్వరలో బికమింగ్ డైరెక్టర్. వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్లోనే మాట్లాడుకుంటారు మేడం. వాళ్ళకి ఇంట్రోవర్ట్స్ అనే గ్రూప్ ఉంది. అందులో చాలా ఎక్స్ట్రోవర్టెడ్ బిహేవియర్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇంట్రోవర్ట్స్లో ఉంటారు అనమాట. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మెసేజెస్ పంపించే విత్ గ్రాఫిక్స్. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడతారా అండి, లేకపోతే ఒక్కడే మాట్లాడు. మీరు ఇటు తిరిగారా, ఆయనకి సపోర్ట్గా వచ్చారా? లాస్ట్ 2 సార్లు చెయ్యి వణికిందండి. సో వాళ్ళు ఉంటే బెటర్ అని. ఓకేనండి, మిమ్మల్ని అందరినీ చూస్తే నా కాళ్ళు వణుకుతున్నాయి. సరే మాట్లాడండి. యా, లాస్ట్ 14 ఇయర్స్గా సరే లాస్ట్ 14 ఇయర్స్గా మేమంతా కలిసి పనిచేసామండి. మేమంతా అసిస్టెంట్ డైరెక్టర్స్గా, మేము ఆర్ట్ అసిస్టెంట్గా, కాస్ట్యూమ్ అసిస్టెంట్గా, సో అందరమీ కొలాబరేటివ్గా చాలా సినిమాలు చేసాము. ఇక్కడ ఉన్న చాలామంది డైరెక్టర్ దగ్గర కూడా పనిచేసాము. సో మేము రోజు మేమెంతా ఒక టీంలా ఫామ్ అయ్యామంటే, లైక్ ఒక సినిమా చూసి సాయంత్రం వెళ్ళి అనాలిసిస్ చేసుకోవడం, వేరే సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయాలనుకోవడం, ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ అందరికీ ఒకేలా అనిపించేవండి. సో అర్థమైంది ఏంటంటే మా అందరి సెన్సిబిలిటీస్ ఆల్మోస్ట్ ఒకలాగే ఉన్నాయని. సో మేము ఇప్పుడు లాక్డౌన్లో పెద్ద బ్రేక్ వచ్చినప్పుడు పెట్టుకున్న కంపెనీ అండి ఈ గోల్డెన్ మీడియా. సో గోల్డెన్ మీడియా ఫామ్ చేసింది మేమంతా కూడా హెచ్ఓడీస్ అవ్వాలని. సో రైటర్ డైరెక్టర్గా ఇప్పుడు నాయక్ ఈ స్టెప్ ఇంతవరకు వచ్చిందంటే ఖచ్చితంగా దానికి కారణం హర్షభాయ్. మేము ఒక కథ అనుకోవడం, ఆ కథకి హర్షభాయ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. సో దట్ వాజ్ అవర్ ఫస్ట్ సక్సెస్. చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్న భయం ఉండిందండి, కాంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉన్న చిన్న భయం ఉండింది. సో ఆ భయాన్ని పోగొట్టింది మాస్ మహారాజా రవితేజ గారు. సో సార్ ఎప్పుడైతే మాతో కొలాబరేట్ అయ్యారో మాకు డబుల్ ఎనర్జీ వచ్చేసింది. మేము ఏదైనా చేసేయగలుగుతామన్నంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మూవీ సూపర్గా వచ్చిందండి. సో అది ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది అంటే, నెక్స్ట్ కథ బాగుంది అంటే ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతాం. మేమంతా మెగాస్టార్ ఫ్యాన్స్. సో చిరంజీవి గారి దాకా వెళ్ళిపోతాం, సిద్ధుబాయ్ దాకా వెళ్ళిపోతాం, సుమ గారి దాకా వెళ్ళిపోతాం, అందరి దాకా వెళ్ళిపోతామండి. కథకి సెట్ అయితే అందరి దాకా వెళ్ళిపోతాం. సో ఈ సినిమా మేమందరం ఎలా చూస్తున్నామంటే, ఇది మా ఫిల్మ్ స్కూల్లా చూస్తున్నామండి. మేమందరం ఫిల్మ్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ అయ్యింది అని. మీరందరికీ మా సెన్సిబిలిటీస్ నచ్చి సినిమా పాస్ అవుతాం ఖచ్చితంగా, నాకు నమ్మకం ఉంది. సో సెకండ్ స్టాండర్డ్కి వెళ్తాం. థ్యాంక్ యూ.